పాము తన యొక్క విషయాన్ని నోటిలోనే ఉంచుకుంటుంది. కానీ పాముకి ఏ విధమైన అపకారము జరగదన్నమాట. అదేవిధంగా పాము కరిచినప్పుడు మాత్రమే ఆ విషము ప్రాణాంతకమై ఎదుటి జీవిని ప్రాణాన్ని హరింపజేసుకున్నాను. అదేవిధంగా గురువు కూడా మాయలో ఉన్నట్టే ఉంటాడు, కానీ ఆ మాయను జయిస్తూ ఉంటాడు అన్నమాట. మాయలో ఉన్నాడని చెప్పి మనం ఎప్పుడు కూడా భ్రమింపచేయకూడదు. గురువు గురించి ఎప్పుడు కూడా గురుదూషణ చేయరాదు, గురుదూషణ వినరాదు, గురుదూషణ కనరాదు. గురుదూషణ వినేటప్పుడు దాన్ని మనం తిరస్కరించాలి, కానీ గురుదూషణకి మనం ఏ విధంగానూ పాల్గొనకూడదు. కావున గురు అనుగ్రహం అనేది చాలా గొప్పది. గురు అనుగ్రహాన్ని పొందినప్పుడే మనం నిత్య జీవితంలో సుఖ సంతోషాలని మనం చూడగలుగుతాము. గురు నింద ఏదే కారణం చేత గురు నిందని ఎప్పుడూ కూడా మనం చేయాలి. గురువు తన శక్తిని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో అప్పుడు మాత్రమే తన శక్తి చేత నీ యొక్క కష్టాలని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి గురువుపై సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి.